జీవితంలో చేసిన మరి గొప్ప కార్యాలను బట్టి మీ ముందు సాక్షిని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి అనేక శ్రమల్లో దేవుడు భయంకరమైన విగ్రహం నుంచి నన్ను పట్టుకొని ఈ దినం మీ ముందున సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారండి. సాక్ష్యం ఎందుకు చెప్పాలి, వాక్యం ఎందుకు వినాలి? సాక్ష్యం అంటే కొన్ని ఆత్మలు రక్షించబడడానికి ఉపయోగపడుతుంది. వాక్యం అనే మాట మనం బలపరుస్తుంది. వాక్యం అనే మాట మనం నడిపిస్తుంది. వాక్యం అనే మాట మనకి ఆదరణిస్తుంది. ఆ ఆదరణ మాట ఎక్కడ దొరుకుతుందంటే ఒక దేవుడి మందిరంలో తప్ప ఇంకెక్కడా దొరకదండి. హల్లెలూయా. చాలామంది దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా దేవుడు మందిరానికి ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు. దేవుళ్ళో ఉంటాం, ప్రార్థన చేస్తాం, ఇంట్లోనే ఉంటాం, కానీ దేవుడి మందిరానికి మాత్రం రాం. అయితే ఆ వాక్యమైన మాట మనల్ని ఎంతలాగా ఆదరిస్తుందంటండి, మనం ఆ మాట ఆదరణ మాట లేక అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది అనేక కుటుంబాల్లో సమాధానం లేక కుటుంబాల్లో గొడవలు ఇవన్నీ కూడా ఆ ఆదరణ మాట లేక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ ఆదరణ మాట ఉండడం వల్ల మనం ఏ తప్పు ఏం చేయాలంటే ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ మాట వల్ల మనం ఆ తప్పు చేయడానికి కూడా ఆలోచన చేస్తాం. ఆ వాక్యం అనే మాట ఎక్కడంటే మన దేవుడు మందిరంలో దొరుకుద్దండి. ఆ వాక్యం అనే మాట నా జీవితంలో నా కుటుంబాన్ని కట్టుకోవడానికి అనేక ఆశీర్వాదాలకి ఈరోజు ఈ దినం మీ ముందున సాక్షిగా నిలబడడానికి నిలబెట్టిందండి. అందరి బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 చదువుకున్నట్టయితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆనాడు ఆ వెలుగు కోసం సాక్ష్యం చెప్పడానికి యోహాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. అదేవిధంగా ఈ వెలుగులో ఈ మల్లవరం గ్రామంలో దేవుడు సాక్షిగా ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టుకున్నట్టుని అందరి బట్టి దేవాదేవికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైనా రోడ్డు మీద నా చిన్నతనంలో బైబిల్ పట్టుకొని ఎవరైనా వెళ్తున్నా లేకపోతే వాళ్ళు పాటలు పాడుతున్నా ఆ బైబిల్ పట్టుకొని మేము హేళన చేసేవాళ్ళం. అలాంటి బైబిల్ పట్టుకొని ఈరోజు మీ ముందు సాక్షిగా నిలబడ్డాను. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడండి. ఎందుకంటే మా తాతయ్య గారు శ్రీకాకుళం జిల్లా అండి, స్వగ్రామం. అక్కడి నుంచి చిన్నప్పుడే విజయవాడలో స్థిరపడి అక్కడ సంచుల వ్యాపారం చేసేవాళ్ళం అండి. మా తాతయ్య గారికి 8 మంది సంతానం, 5 కుమారులు, 3 కుమార్తెలు. అందులో మా నాన్నగారు 2వ వారండి. మా నాన్నగారికి 4 కుమారులు. నాకన్నా ముందు మా అన్నయ్య పుట్టి చనిపోయారు. నేను 2వ వాడిని. నా తర్వాత ఇంకా నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే మా తాతయ్య గారికి జాతకాలు చూపించే అలవాటు ఉంది. మా చిన్నతనంలోనే నాకు జాతకాలు రాయించారు. అయితే నేను 20 సంవత్సరాల మించి బతకనని చెప్పి ఆ జ్యోతిషులు చెప్పారు. అయితే నువ్వు నమ్మిన సూర్యచంద్ర నక్షత్రాలు నిజమైతే ఆ సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన నా దేవుడు నన్ను సజీవంగా ఈరోజు మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అందుని బట్టి నేను దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క నా జాతకంలో ఎప్పుడైతే ఎలా ఉన్నాయో చాలామంది తెలుసు. ఆ పంతులుగా లేదు చెప్తారో శాంతులని
దానాలని ఇంకా అనేకమైన పూజలు చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు నా తల్లి 41 రోజు ఉపవాసం ఉండి మరి 41 రోజు పట్టు వస్త్రాలతో ఒంటి ఒక్క పూట భోజనం చేస్తూ మరి ప్రతిదినం కూడా 41 రోజు కూడా ఆ యొక్క దీపం ఎలా ఆరకుండా చూసుకోవాలి అని చెప్పి పంతులు చెప్పినప్పుడు మరి మా అమ్మగారు 41 రోజు కూడా మరి ఆ విధంగా రోజుకి 3 పంతులు ఇంటికి వచ్చేవారండి. ఇంటికి వచ్చి ఆ 1000 శ్లోకాలు చదివి వారు మళ్ళీ ఆ శ్లోకాలు అయిపోయిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా శివాలయంకి వెళ్ళి అభిషేకాలు చేయించి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ కార్యాచరణ చేసేది. అయితే ఉత్తి నేల మీద అన్నం తినేదండి మా అమ్మ. అనేకమైన పూజలండి, ఇంట్లో హోమాలు చేశారు, యజ్ఞాలు చేశారు. మరి ప్రతిరోజు అంటే విజయవాడలో కనకదుర్గమ్మ ఎంత ఫేమసో చాలామందికి తెలుసు. అయితే నిత్యము నా కొరకు నిత్యము అక్కడ పూజలు చేసేవారండి. ఎక్కడా కూడా మా అమ్మగారు ఇన్ని పూజలు చేసినా ఎక్కడా కూడా మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ ఎక్కడా కూడా మరి ఆ యొక్క విడుదల అన్నది లేదు. అయితే అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడి పైకి కొండ మీదకి ఇన్ని రోజులు వెళ్ళి అక్కడ అభిషేకం చేయించి పొట్లో పాలేసి బంగారం దానం ఇవ్వాలంటే బంగారం దానం ఇచ్చి మరి అలాంటి భయంకరమైన పూజలండి. అసలు నన్నైతే ఎంతలాగంటే చిన్న వయసులోనే మరి చాలా ఘోరంగా గుళ్ళకి వాటికి మా అమ్మగారు నన్ను బాగా తిప్పేవారు. మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ సంచుల వ్యాపారం చేయడం వల్ల డస్ట్ వల్ల మరి హార్ట్ అటాక్ రావడం వల్ల మీరు ఈ వ్యాపారంలో ఉండకూడదని చెప్పేసి మా తాతయ్య గారుకి డాక్టర్స్ చెప్పిన తర్వాత మా తాతయ్య గారు ఇంకొక వ్యాపారం ఏం చేద్దామని ఆలోచన కలిగినప్పుడు మరి మా తాతయ్య గారు వాళ్ళ బంధువులు ఉంటారు కదండి, బంధువులు ఒక ఆయన వచ్చి ఇలా వైజాగ్లో లారీ ట్రాన్స్పోర్ట్ పెడితే ఒక ఆయన ఉన్నారు, ఆయన బాగా చితికిపోయి ఉన్నారు. అయితే చెప్పులు కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు, పచ్చళ్ళు అమ్ముకొని బతుకుతున్నాడు. అలాంటి ఆయనకి మీరు దారి చూపించండి, దారి చూపించినట్టు అవుద్ది. మీ అబ్బాయి ఎలాగో ఇంకో వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నారు కాబట్టి వైజాగ్లో వ్యాపారం పెట్టండి అని చెప్పినప్పుడు మరి మా నాన్నగారు మా 1995లో మరి మేము వైజాగ్ రావడం జరిగిందండి. ఆ వ్యాపారం గురించి ఏం తెలియదు కాబట్టి మొత్తం ఆయన మీదే డిపెండ్ అయ్యి వ్యాపారం చేస్తుండేవారు. ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు ఐప్సమ్ మాల వేసేవారండి. 11 సార్లు ఐప్సమ్ మాల వేసారండి. మరి అనేక మార్లు మరి మా నాన్నగారికి మా 3వ పిన్ని అప్పటికి దేవుణ్ణి అంటే అంత బలంగా లేకపోయినప్పటికీ దేవుళ్ళో ఉండేవారు. వాళ్ళైతే చెప్పేవారు, బావా దేవుణ్ణి నమ్ముకో బాగుంటుందని చెప్పేసి మా నాన్నగారికి చెప్పినప్పుడు మా పిన్ని ఎప్పుడు కూడా మాట వినేవారు కాదు. నేను 2001లో నేను 10th రాశానండి. 10th క్లాసు రాస్తున్న టైంలో మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదండి, కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోతే ఒక రోజంతా మా అమ్మగారు కోమాలో ఉన్నారు. ఆ కోమాలో ఉన్నప్పుడు మా డాడీకి చాలా భయం వేసింది. మీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా పిన్ని చెప్తుంది, అమ్మకి బాగలేదు, ఇలాగ కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి అన్నప్పుడు మరి మా డాడీ చాలా టెన్షన్ పడ్డారు. టెన్షన్ పడినప్పుడు ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపించిన తర్వాత మరి ఆ రోజు సాయంత్రానికి రాత్రికి మా అమ్మగారు లేచారు. అయితే ఆ టెస్టులన్నీ చేస్తే ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ అవ్వడం వల్ల అది ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా. ఆపరేషన్ చేస్తే ఒంట్లో ఉన్న ఏదో ఒక అవయవం ఇదైపోద్ది, మరి లేకపోతే మనిషి చనిపోవచ్చు, మరి దానికి ఇష్టమైతే నేను ఆపరేషన్ చేస్తానని చెప్పి డాక్టర్స్ చెప్పినప్పుడు మరి మా నాన్నగారు చాలా వేదన చెందారు. అలాగా చాలా హాస్పిటల్ తిరిగారు, 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ప్రతి నెల 10 నుంచి 15,000 దాకా మా అమ్మగారికి మందులు ఖర్చు అయ్యేవి. అయితే అలాంటి సమయంలో మరి నేను 10th క్లాసు ఫెయిల్ అయిపోయానండి. 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత నాకు అప్పటి నుంచి ఏం ఆలోచన ఉండేదంటే నా సొంతంగా నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, నా సొంతంగా నేను నిలబడాలి, 1,00,000 రూపాయలు సంపాదించాలి నెలకని చెప్పేసి
నాకు కోరుకుండేది. అయితే నేను కొరియర్ పని చేశానండి. ఎస్టీడీ బూత్లో తెల్లవారుజాము 5 గంటలకు వెళ్ళి మళ్ళీ 8 వరకు ఎస్టీడీ బూత్లో పనిచేసి 8 గంటల నుంచి కొరియర్ బాగా పనిచేసేవాడిని. అంతేకాకుండా సైకిల్ మీద ఎస్టీడీ రోల్స్ 100 రూపాయలు 90 రూపాయలకి నాకు హోల్సేల్లో వస్తే నేను 100 రూపాయలకి అమ్ముకొని 10 రూపాయలు, అలాంటి జీవితం కూడా నేను గడిపానండి. అయితే ఆ టైంలో మరి నేను అలాగ షాప్లో పని చేసుకుంటూ ఉన్నాను. మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, డాడీ అన్ని చోట్ల తిప్పుతున్నారు. ఈ మధ్యలో నా డాడీ వాళ్ళ లాస్ట్ తమ్ముడికి సంబంధం చూసుకొని ఓకే చేసుకున్న తర్వాత మరి మా అమ్మగారు ఆ రోజు డాడీ ఇద్దరు కూడా మా పిన్నోళ్ళ ఇంట్లో ఉన్నారు. పిన్నోళ్ళ ఇంట్లో నైట్ ఉంటే మా డాడీ చాలా రోజుల నుంచి హెల్త్ బాగోక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మా అమ్మగారు కూడా హెల్త్ బాగోక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో మా అమ్మగారు అప్పుడు మా పిన్ని వచ్చి, బావా ఒక్కసారి దేవుని తెలుసుకో బావా, ఒక్కసారి నమ్ము బావా అని చెప్పినప్పుడు కూడా మా డాడీ ఆ యొక్క విషయాన్ని కడచెవిని పెట్టారు. అయితే తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత అప్పటి వరకు వ్యాపారం అంతా ఆయన చేతి మీద జరిగేది. ఆ జరిగినప్పుడు మా పార్ట్నరు ఒకసారి నేను ఒక్కనే కష్టపడుతున్నాను, నాకు ఫలితం ఉండట్లేదు, ఇంత కష్టపడుతున్నాను కానీ అని చెప్పేసి సడన్గా ఆయన ఏం ఉన్నారంటే, నేను వేరేగా ఆఫీస్ పెట్టుకొని మరి నేను వేరేగా వ్యాపారం పెట్టుకుంటాను, నీ వ్యాపారం నా వ్యాపారం అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు మా డాడీ చాలా బాధపడ్డారండి. ఏంటి నేను నా తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదా, మరి ఈయన ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి మా డాడీ చాలా వేదన చెంది, ఈయన ఇలా చేశారని చెప్పేసి. ఆ టైంలో మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మా పిన్ని, బావా ఒక్కసారి నమ్ముకో బావా, దేవుని ఒక్కసారి తెలుసుకో బావా, ఒక్కసారి అనుకోబా, మనసులో అనుకోబా చాలు, నేను నమ్ముకోమనట్లేదు, నేను దేవుడి సన్నిధికి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ ఒక్కసారి మనసులో అనుకో బావా అని చెప్పేసి మా పిన్ని చెప్పినప్పుడు మరి దేవుడు ఆ రోజు మరి మా డాడీతో మరి ఏం మాట్లాడారో ఏంటో తెలియదు కానండి, ఆ రోజు నైటు ప్రార్థన చేసుకున్నారు. నా మరదలు ఎన్నోసార్లు చెప్పింది, నేను 11 సార్లు మరి అయ్యప్పమాల వేసాను. మరి మా అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు 2 సార్లు షిరిడీ తీసుకెళ్ళాను. మరి నాకు ఎక్కడా కూడా నాకు విడుదల రాలేదు. మరి మా మరదలు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు, ఈసారి మాత్రం మరి ఒక్కసారి నేను ప్రార్థన చేసుకుని నువ్వే నిజమైన రక్షకుడు అని, నిజమైతే నాకున్న ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం నాకు క్లియర్ చేయని చెప్పేసి ఆ రోజు నైటు దేవుడిని మా నాన్నగారు అంగీకరించినప్పుడు దేవుడు మరి ఎంత గొప్ప కార్యం అంటే అండి, ఆ ఉదయానికి మా డాడీకి మరి ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో ఆ ప్రాబ్లం ఆ దేవుడు ఆ ఉదయానికి క్లియర్ చేశారండి. హల్లెలూయా. అయితే ఆ రోజు ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు డాడీ, అరే రేపు నువ్వు చర్చికి వెళ్ళరా అని. ఆ రోజు డేట్ ఏంటంటే నవంబర్ 23వ తారీఖు 2003వ తారీఖున మా నాన్నగారు నాకు చెప్పిన మాట. ఎందుకంటే నవంబర్ 24 నా పుట్టినరోజు అండి. రేపు చర్చికి వెళ్ళి అన్నప్పుడు ఇదేంటి ఇంతవరకు మా నాన్నగారు చెట్టును మొక్కమన్నారు, మొక్కేమో కొబ్బరి ఇప్పుడు చర్చికి వెళ్ళమన్నారు, అంతే కదా చర్చికి వెళ్దామని చెప్పేసి ఆ రోజు పాస్టర్తో నేను ప్రార్థన చేయించుకున్నాను. అయితే చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి మాకు ₹1 కూడా అప్పు లేకుండా ఆ రోజు పెద్దలందరిలో సెటిల్మెంట్ జరిగిందండి. జరిగిన తర్వాత జస్ట్ 6 నెలల్లో 6 నెలల్లో ₹3 లక్షల అప్పు అయిపోయామండి. మరి ఎలాగంటే నేను ఆఫీస్లో అప్పుడు పెద్దలందరూ చెప్పినప్పుడు నీ కొడుకులు ఎలాగో అందుకు వచ్చారు కదా, 10th పోయింది అంటున్నావు, మరి ఎక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేయడం ఎందుకు, ఇక్కడే పని చేసుకోమని చెప్పేసి మా పెద్దలందరూ చెప్పినప్పుడు నేను అలాగే అని విని నేను ఆఫీస్లో కూర్చున్నాను. ఆఫీస్లో ఉన్న తర్వాత మరి దేవుడు మరి మా నాన్నగారు ఎంత విశ్వాసంగా అంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. బైబిల్ పట్టుకునేవారు, వాక్యం చదివేవారు, దేవుళ్ళు 6 నెలల్లో కూడా చాలా ఇదైతే మరి ఈ యొక్క సాతాను మరి మమ్మల్ని పడదోయడం కోసం అమ్మో అంటే ఎందుకంటే అండి ఒక మంచి చేయాలనుకుంటే మంచి చేయాలనుకున్నప్పుడు దానివల్ల పేరు వస్తుందని అనుకుంటే ఆ యొక్క విషయం ముందుగానే అవతల ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి తెలుస్తాయి. అలాగే ఎందుకంటే వాళ్ళకి ఎంత పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి, అలాగే ఒకవేళ దేవుళ్ళో మేము ఉంటే సాక్షిగా నిలబడిపోతారు, ఇంతలా ఆశీర్వదింపడతారని చెప్పేసి సాతానికి ముందుగానే తెలుసు.
ఎందుకంటే శత్రువుకు ముందు తెలుసుద్ది దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, మమ్మల్ని నిలబెట్టాలని, మమ్మల్ని ఆస్వాదించాలని, మమ్మల్ని దీవించాలని. అయితే సాతాను పని ఏంటి? ఎలా పడదేయాలి, ఎలాగెళ్ళి వెనకలాగేయాలి, ఈ ఆలోచనతోనే సాతాను ఉంటుంది. అలాగా మా నాన్నగారిని, అంటే మా డాడీ డ్రింక్ చేస్తారండి, అలాగా ఒక పార్టీకి పిలిచినప్పుడు అప్పటి వరకు డ్రింకింగ్ మానేసిన ఆయన ఒకసారి డ్రింకింగ్ స్టార్ట్ చేశారు. ఆ చేసిన తర్వాత ఎంత ఘోరంగా అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఏంటి దేవుళ్ళు ఎంత బలంగా ఉన్నారు, ఒకసారి ఎందుకు ఇలాగ అయ్యారని చెప్పి అన్నప్పుడు మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక నెల బాగుండారు, ఒక నెల ఇది అవ్వలేదండి, సరిగ్గా మంత్ అవుతుండేవారు. అయితే ఆ టైంలో మరి ఇలా కాదు, రక్షణ తీసుకోవాలి, దేవుడు మాట వినాలని చెప్పి అనేసి మా అమ్మగారు మా నాన్నగారు రక్షణ తీసుకున్నారు. దేవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత తీసుకున్న ఒక 3 నెలలకి 4 నెలలకి మరి మా నాన్నగారు చనిపోయారండి. అంటే అప్పటి వరకు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకోవడం. ఇప్పుడు చాలామంది పిల్లలండి దేవుడిని అంటే డాడీని చాలా ఈజీగా మనం కరెక్ట్గా ఏమంటే, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది ఇవ్వండి డాడీ, నేను అది కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు కావాలని పేచీలు పెడతాం. కానీ ఆ రోజు మా నాన్నగారు చనిపోయారు అనేసరికి నాకు అంటే ఇంతవరకు మా నాన్న నేను అడిగాను, ఇక మీద నేను ఏదైనా కొనుక్కోవాలనుకుంటే నేనే కష్టపడాలి, నేనే అడగాలి, నేనే కష్టపడి ఆ రూపాయి నేనే సంపాదించుకొని నేనే ఖర్చు పెట్టుకోవాలి. అలాగా ఆలోచిస్తే చాలా అసలు మా నాన్నగారు చనిపోయారంటే నేను అసలు జీర్ణించుకోలేకపోయాను. అయితే ఫోన్ రాగానే ఇలాగా రే డాడీ చనిపోయారా అని చెప్పేసి మా బాబాయ్ ఫోన్ చేశారండి. ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడుతున్నావు అన్నా. ఉదయం కదా నాతో మాట్లాడారు డాడీ. అప్పటి వరకు నేను మా నాన్నగారితో చాలా బాధ పెట్టానండి. అంటే డాడీ అప్పు ఎందుకు అయిపోయాం డాడీ, 1000 రూపాయలు వచ్చినప్పుడు 900 ఖర్చు పెట్టి 100 రూపాయలు దాచుకుంటే మంచిది కదా అని చెప్పి, అంటే నువ్వెవడో నాకు చెప్పడానికి అని చెప్పి అలాగా నేను వ్యతిరేకంగా డాడీ అలా ఉండేసరికి నేను మా నాన్నకు చాలా దూరం ఉండిపోయానండి. అంటే మనిషి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి, మనిషి లేనప్పుడు తెలుస్తుంది ఆ విలువ. మనిషి ఉన్నప్పుడు ఈయన మాట మనం ఎందుకు వినాలి, ఈడు ఎవడరాయుడు, నాకు వయసు వచ్చింది, నేను నిలబడ్డాను, మా నాన్న అని చెప్తే నేను ఎందుకు వినాలని చెప్పి మనం అనుకుంటాం. చాలా తప్పు అండి, చాలా తప్పు. ఎందుకంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఆ పెయిన్ 10 మంది కుర్రోళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ నాన్నగారితో ఏదైనా కావాలని కొనుక్కొని కాలేజీకి వెళ్తుంటే మా డాడీ లేనప్పుడు నేను ఆ పెయిన్ అనిపించానండి. ఎంత బాధ అనిపించానంటే అండి అది మాటలో చెప్పలేను, అనుభవించడం నాకు తెలుసు. చనిపోగానే మేము విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళిన తర్వాత చాలామంది జనం వచ్చారండి. అందరూ అయ్యో చిన్న వయసురా పిల్లలు, వీళ్ళకి దిక్కేవర్రా, వీళ్ళు ఎవరు నడిపిస్తారు, వీళ్ళు ఎలా బతుకుతారు అని నా చెవుని విన్నానండి ఆ మాటలు. కానీ నా తండ్రి నన్ను పోషించబడి నా దేవుడు నన్ను పోషించాడండి. హల్లెలూయా. అలాగా అందరూ అంటుంటే చాలా బాధపడ్డా. ఇంతవరకు ఏం కావాలంటే అది నా తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రిని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచనలో ఉన్నప్పుడే మా పెద్దలందరూ కూర్చున్నారండి. మధ్యలో మా అమ్మని నన్ను నిలబెట్టారు. ఏంట్రా శివా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, విజయవాడ వచ్చాయి. అప్పుడు నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటో తెలుసండి, విజయవాడ వెళ్ళిపోయాను అనుకోండి, నేను ఎక్కడో పని చేస్తాను, ఆ డబ్బు తీసుకెళ్ళి మా పెదనానికి ఇవ్వాలి. మా పెదనానికి ఇస్తే మళ్ళీ నాకు 100 రూపాయలు కావాలన్నా మా పెదనాన్ని అడగాలి. మళ్ళీ నేను కష్టమో నష్టమో మా నాన్న పేరు నిలబెట్టి ఆ వ్యాపారం నేర్చుకొని అదేదో ఆఫీస్లోనే ఉండి అక్కడే ఉంటే చాలా మంచిది కదా అని చెప్పేసి ఆ రోజు నాకు దేవుడు ఇచ్చిన తలంపు. అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని అందరూ మాట్లాడుతుంటే నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు, వ్యాపారం వచ్చా అని అడిగారు. రాదు.
మరి నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు? నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు? నువ్వెప్పుడు నీ కుటుంబాన్ని పోషిస్తావు? నువ్వెప్పుడు ఈ అప్పులన్నీ తీరుస్తావు అని చెప్పి అన్నారు. అయితే నేనైతే లేదు, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి నేను అక్కడ మా పెదనాన్నలతో గట్టి నీ చావు నువ్వు చావరా అని చెప్పేసి అనేసారు. అయితే మా అమ్మగారు అక్కడే మరి సంవత్సరం వరకు 6 నెలలు 7 నెలల వరకు కూడా విజయవాడలో ఉందండి. వెంటనే నేను వైజాగ్ వచ్చి మరి నిత్యము కూడా మరి నేను ప్రార్థన చేసుకునేవాడిని. యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నీ ఆలోచన దయచేయి ప్రభువా అని చాలా విశ్వాసంగా ప్రార్థన చేసేవానండి. వెధవరాల పట్ల వ్యర్థం ఆడే దేవుడైన మా అమ్మ, నా తల్లి ఎంత ప్రార్థన చేసేదేంటండి, నా కుమారుడు నువ్వే దిక్కువయ్యా, చాలామంది నన్ను హేళన చేశారు, దేవుణ్ణి నమ్ముకున్నావు బట్టే మీ నాన్నగారు చనిపోయారు, మీరు దేవుడి నుంచి వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి అనేది ఎంతోమంది ఎన్నన్నా సరే మా అమ్మ ఒకటే ఉందండి, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఆ రోజు మా అమ్మ అదే మాట మీద నా కొరకు, నా తమ్ముడుల కొరకు చాలా బాగా ప్రార్థన చేసేదండి. అయితే ఇలాగా వ్యాపారం డాడీ చనిపోయిన ఒక 15 రోజులకి 20 రోజులకి మరి సాతానికి ఏంటంటే అదే ఇందాక చెప్పాను కదా, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి వీళ్ళకి, తండ్రిని చంపేశాను అయినా సరే వీళ్ళు వెనక రాలేదు, వీడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, వీటికి ఎలా చేయాలి అని చెప్పి సాతాను మొట్టమొదటిగా మా ఆఫీసులో గుమస్తా, అప్పటి వరకు నా 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గుమస్తా, లారీ లోడింగ్లు పెట్టామని 50,000 అడ్వాన్స్ తీసుకొని పారిపోయాడు. అసలు డాడీ చనిపోయిన 10 రోజులకే ఏంటి అని మేము అన్నీ ఎతికాం, అన్నీ ఎతికిందా ఎక్కడా దొరకలేదు. ఒక బస్ స్టాప్లో మందు తాగుతూ పడుకొని ఉన్నాడు. అరే బాబు డబ్బులు ఎవరా అంటే, శివగారు ఏంటండి అన్నాడు. ఒరే డబ్బు లేవురా అన్నాను. ఏ డబ్బులు అండి అన్నాడు. ఒరే డబ్బు లేవురా అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. పోలీసు కానిస్టేబుల్ ఒకటే అన్నాడండి, నేను కొడతాం, ఆయన చూస్తే చచ్చిపోయేటట్టున్నాడు, ముసలోడాడు, 70 ఏళ్ళు పైనే ఉన్నాయి, ఆయన నమ్మి మీరు 50,000 అలా పంపించారని చెప్పేసి అనేసి పోలీసులు అలా సమాధానం చెప్పేసరికి నీరు గారిపోయినాను. ఆ టైంలో ఏంట్రా బాబు ఈ పరిస్థితి, ఏంటి దరిద్రం ఏంట్రా బాబు, డాడీ చనిపోయి 10 రోజులు కూడా కాలేదు, ఈడేంటి ఎలా చేసాడు, ఇంతవరకు నమ్మకంగా ఉండేవాడు ఎలాగా అనుకొని ఒక సమస్య క్లియర్ అయ్యే లోపల మా బాబాయ్కి నిశ్చితార్థం ఏం చెప్పాం కదండి, మ్యారేజ్ అప్పుడే తర్వాత కొన్ని రోజుల్లో ఇది క్లియర్ అయింది, ఇది సెటిల్ చేసుకున్నాం అనుకున్న టైంకి మళ్ళీ ఇంకొక మా బాబాయ్ మ్యారేజ్ సెట్ అయింది. విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళి పెళ్ళిలో ఉంటుండగా ఫోన్ కాల్, అన్నా డ్రైవర్లు ఇద్దరు కొట్టుకొని నరికేసుకున్నారన్నా. నరికేసుకోవడం ఏంట్రా బాబు, ఏమైంది అని అంటే, లేదన్నా డ్రైవర్లు మరి ఇద్దరూ కలిసి ఒకే ఆకులో అన్నం తిన్నారు, ఒకే గ్లాసులో మందు తాగారు, తర్వాత మాటల్లో అమ్మ అన్నది పోయి ఇంకోటి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఇంకా కొబ్బరికాయ కత్తి తీసుకొచ్చి కొబ్బరికాయ నరికే పక్కన బడ్డీ కొట్టు ఉంటే ఆ బడ్డీ కొట్టులో కత్తి తీసుకొచ్చి నరికేసాడు అని. అక్కడ ఆ టైంలో ఎందుకురా బాబు మాకు దరిద్రం అంటే, డబ్బులు పోయేమన్నా ఇప్పుడేమో ఇలా జరిగింది, ఇంకా అక్కడే ఉంటానంటే నేనేం చేస్తాను అన్న మాటలు వినబడ్డాయి. అయినా సరే వెంటనే అది వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాం. సెటిల్మెంట్ చేసుకున్న 6 నెలలకి అదే డాడీ చనిపోయిన 6 నెలలకి 6 నెలల వరకు అప్పులో అందరూ కూడా ఆగారు. డాడీ స్టార్ట్ అయిందండి, డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తారా ఎవరా అంటే వ్యాపారం ఉండేది కాదు. ఏదైనా ఒక 2 బళ్ళు పెట్టుకుంటే మా గుమస్తా తాగేసి ఆ డబ్బులు ఏంటంకుల్ రేపు అద్దె కట్టాలి కదా, చీటీ కట్టాలి కదా, ఏంటంకుల్ అంటే, అవునరా నా వాడకానికి నేను వాడుకున్నాను అనేవాడు. అప్పుడు వెంటనే నేను మోకాలేసి
యేసయ్య, ఒకళ్ళ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభా, నాకు నీ జ్ఞానం కావాలి ప్రభా, నీ ఆలోచన కావాలి ప్రభా, నాకు వ్యాపారం నేర్పువా అని చెప్పేసి ఉపవాసంతో అండి వారంలో 4 రోజులు ఉపవాసం ఉండేవాడిని. ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగేవాడిని, యేసయ్య నాకు జ్ఞానం కావాలి ప్రభా, మనుషులు సహాయం చేస్తే రేపు మళ్ళీ ఆ సహాయాన్ని ఆశించి వాళ్ళు మళ్ళీ దానికి ఏదో ఒక విధంగా మనల్ని ఏదో ఒకటి ఇవ్వాలని అడుగుతారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సహాయం చేస్తే మళ్ళీ తిరిగి అడిగే దేవుడు కాదండి. హల్లెలూయా. అంతే కదండి. అయితే తర్వాత అలాగా లారీ వాళ్ళు డబ్బులు ఇస్తే అలా డబ్బులు పట్టుకొని తుని వ్యభిచార కొంపలకు వెళ్ళిపోయాడు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి మళ్ళీ నేను ఇడిపించుకొచ్చేవాడిని. ఇలా ఎంత బాధ పెట్టేవాడో మా గుమస్తా. లాస్ట్కి నేను దేవుణ్ణి బాగా అండి, ఎంత అంటే విరిగిన నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేశాను. నా ప్రార్థన, నా తల్లి ప్రార్థన ఆలకించి తక్కువ సమయంలో దేవుడు నన్ను ఆ జ్ఞానం ఇచ్చి ఆ టైంలో 100, 150, 200 ఫోన్ నెంబర్లు నాకు నా మైండ్లో గుర్తుండేలా దేవుడు నాకు అంతటి జ్ఞానం ఇచ్చాడండి. హల్లెలూయా. అలాగా ప్రతిరోజు ఫైనాన్సులు వచ్చిన డబ్బులు 100 రూపాయలు వస్తే, బాబు ఇగో 20 రూపాయలు తీసుకో, ఇగో 30 రూపాయలు తీసుకో అని చెప్పేసి అందరికీ పంచేవాళ్ళం. తినడానికి డబ్బులు ఉండేవి కాదు. తినడానికి తిండి లేకపోతే గ్లాస్ మంచిలు తాగి పడుకున్న రోజులు ఉన్నాయండి. ఏమి గ్లాస్ మని లేకపోతే రూపాయికి 3 అరటిపళ్ళు వచ్చేవి. 3 అరటిపళ్ళు రోజు 3 అరటిపళ్ళు కొనుక్కొని తినేవాడిని. అలాంటి స్థితిలో మరి దేవుడు మరి ఎంత అద్భుత కార్యం అంటే అండి ఎవరు ఊహించరు. డిసెంబర్ 25వ తారీఖు అప్పుడు వాళ్ళందరూ కూడా మరి ప్రెజర్ ఎక్కువైపోయి నేను నెలకి 10 రోజులు కూడా కట్టేవాను కాదు. ఇలాగ అందరూ ఇచ్చేసి మరి నా ఆఫీస్ తాళాలు వేసేసారండి. తాళాలు వేసి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేశారు. కేసు పెడితే మేము ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇంటికి పోలీసులు వచ్చేసారు. మరి ఎక్కడ దాగుండాలి, ఎక్కడ ఉండాలో మాకు అర్థం కాక నా 10th క్లాస్ హిందీ టీచర్కి వెళ్ళి, హిందీ టీచరు ఇంట్లో 6 రోజులు దాగున్నామండి. అప్పుడు మా అమ్మని నేను అన్నానండి, అప్పటి వరకు విశ్వాసంతోనే దేవుళ్ళు ఉండేవాడిని, ఎక్కడో ఏదో సాయం చేస్తారు ఇంచేస్తాను అనుకునేవాడిని. కానీ ఒకటే అన్నాను మా అమ్మతో, ఏం దేవుడే నీ దేవుడు, ఏం చేశాడే నీ దేవుడు, గోతులో ఉన్నాం ఇప్పుడు మనం, లేవనెత్తుతాడా అంటే, శివ ఆ మాట అనకరా, దేవుడు కార్యం చేస్తాడురా. ఆవగంజంత విశ్వాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తారండి. ఎక్కడో మనసులో అమ్మో నేను అనేస్తున్నాను, అమ్మో తప్పేమో అనుకున్నాను. కానీ నా ఆవగంజంత విశ్వాసమే ఈరోజు మీ ముందు సాక్షిగా నిలబెట్టింది. అయితే మేము చీటీలు కడుతున్న ఆయనే, డైలీ ఫైనాన్స్ ఇచ్చిన ఆయనే. మరి ఆయన కూడా అప్పటి వరకు నాకు తెలియదు ఆయన దేవుని తెలుసుకున్నారని. ఆయనలో దేవుడు మరి ఆయనలో ప్రేరేపించి ఆయనతో మాట్లాడి నన్ను రక్షించాలని, నా అప్పులు తీర్చాలని ఆయన హృదయంలో ప్రేరేపణ కలిగించారండి. దేవుడికి స్తోత్రం. ఆ ప్రేరేపణతో ఆయన నాకు ఫోన్ చేశారు, శివ ఎక్కడ ఉన్నావు? అప్పుడు వరకు ఫోన్ ఆఫ్ చేసి ఉంచాను, అప్పుడే ఫోన్ ఆన్ చేశానండి. ఫోన్ ఆన్ చేయగానే శివ ఎక్కడ ఉన్నావు అంటే, సార్ ఇలాగా ఎక్కడ ఉన్నాను సార్ అన్న. ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్. అమ్మో నువ్వు అలాంటి పనులు చేయక, నువ్వు తెలివైనవాడివి, నేను ఒకటి అనుకున్నాను, నేను చేస్తానని చెప్పి నేను అనుకున్నప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పానండి, అమ్మ ఇలాగ అంటున్నారని. ఆయన ఎందుకో మరి ఏదో చెప్తానంటున్నాడమ్మా, ఏంటో తెలియదంటే మరి ఆయన మా అమ్మ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి అప్పులని తీర్చి మరి ఆఫీసులో సగం వాటా ఇస్తానని చెప్పన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు అసలు నాకు ఎంత సంతోషం అంటే అండి, అంటే నన్ను నేను మర్చిపోయాను. ఆ రోజు
నా జోబులో ఫోన్ ఉన్న విషయం కూడా మర్చిపోయాను. ఆ ఫోను పోయింది. అయితే లారీ ఓనర్లకి మేము ₹1,00,000 ఇవ్వాలి. అప్పటికే మా ఆఫీస్ తాళాలు వేసారని తెలుసుకొని లారీలు లోడింగ్ పెట్టిన లారీలను ఆపేసి, ఒక్కొక్క బండి 10 లక్షల సరుకు అండి, 5 బళ్ళు 50 లక్షలు, 5 రోజులు కూడా బళ్ళు ఆపేశారు. వాళ్ళకి ఆ ₹1,00,000 ఇస్తేనే మేము కదులుతాం, లేకపోతే ఇక్కడే ఉంచుతామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆపేసినప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి సాతాను చూడండి అక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఒప్పుకున్నాడు, మాట ఇచ్చాడు, అంతా అయిపోయింది. మళ్ళీ డబ్బులు పట్టుకొని ఆయన ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో కూర్చొని డబ్బులు లెక్కేస్తున్నారండి. లారీ ఓనర్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు లెక్కేస్తూ అమ్మా శివ నీ ఫోన్ ఏదమ్మన్నాడు. సార్ నా ఫోన్ అప్పటి వరకు చూడండి మర్చిపోయాను, నేను తెలీదు ఫోన్ నా జేబులో ఉన్నట్టే. అంటే అప్పుడు అంతగా ఫోన్లు ల్యాండ్ ఫోన్లో వాడేవాళ్ళం కదా, అందువల్ల ఆ ఫోను ఉందో లేదో. నువ్వు 1,500 సెల్లే దగ్గరే నువ్వు ఇలాగుంటే నీ మీద నేను ₹3,00,000 పెట్టుబడి నమ్మకం నేను ఎలా నమ్ముతానని చెప్పేసి ఆయన డబ్బులు లెక్కపెట్టిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే డ్రైవర్లు అందరూ నన్ను మధ్యలో కూర్చో. నేను ఒకటే అన్నానండి, బాబు పాస్ పని అని చేసి మీ లారీ క్లీనర్గా వచ్చైనా సరే పనిచేసి మీ అప్పు తీరుస్తానని చెప్పన్నాను. అయితే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, చెప్పాను, అమ్మ చచ్చిపోదాం అమ్మ, మీరు వెళ్ళిపోండి, విజయవాడ వెళ్ళిపోండి, నేను పాస్ పోను 4 పోను ఏదో చేసుకోండి, లేకపోతే నేను చచ్చిపోతానంటే, ఒరే చచ్చిపోతే అందరం కలిసే చచ్చిపోదాం, అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి నువ్వు చచ్చిపోతానని నువ్వేమవుతావో నాకు తెలియదు అని చెప్పి మా అమ్మ చెప్పినప్పుడు మరి నేను మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చాను. రాగానే మళ్ళీ ఆయనతో వాళ్ళ భార్య చెప్తుంది, వాడు మనకెందుకని మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనకేం సెంటిమెంట్ ఉంది, మనకు సెంటిమెంట్ లేదు, పిల్లోడైనా అగాచ్యం చేసుకుంటాడు, ముందెళ్ళి అక్కడికి వెళ్ళి ముందు ఆ డబ్బులే ఇచ్చేయని చెప్పి అన్నప్పుడు మరి ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చి అప్పులందరినీ పిలిచి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో మొత్తం అంతా సెటిల్మెంట్ చేసి అప్పులన్నీ తీర్చారండి. తీర్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ వాళ్ళ బామ్మర్దిని నాతో పాటు వ్యాపారంలో ఉండమని చెప్పి నాతో పాటు కలిపాడు. అయితే వాళ్ళ బామ్మర్ది నేను ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తుండగా మరి సమయం తక్కువ ఉంది కాబట్టి నా మిగతా సాక్ష్యం దురాత్మ ద్వారా నేను ఏ విధంగా పీడించబడ్డాను, ఇక్కడ ఇంకా సాతాను వదలలేదండి. దురాత్మ ద్వారా సాతాను నన్ను ఏ విధంగా నన్ను పీడించింది, దాంట్లో దేవుడు ఏ విధంగా విడుదల ఇచ్చారు, నా వివాహం వివాహం విషయం, అదేవిధంగా మరి ఎంత సాయం చేసిన ఆయన మరి విడిపోతారని ఎవరు అనుకోరు. మరి ఆ దేవుడు ఆయన విషయంలో కూడా ఏ విధంగా ఆయన్ని ఒక చిన్న ముళ్ళు పెట్టి ఏ విధంగా విడిచిపెట్టారు ఆ యొక్క పార్ట్నర్షిప్ నుంచి. నా అన్నదమ్ముల మ్యారేజ్లు, నా మ్యారేజు, అంతేకాకుండా దేవుడు మరి నా సొంత గృహం, ఇవన్నీ కూడా రేపు మిగిలిన సాక్ష్యంలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు మన మీటింగ్లో దీవించుగాక. ఆమేన్.